జగన్మోహన్ రెడ్డి సమర్థించారంటే ఏమండి ఎప్పుడైనా కూడా దొంగని దొంగే ఎన్నుకేసుకొస్తాడు. పిన్నెల్లి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది మొత్తం చూసాం అందరం. ప్రతి టీవీలో వచ్చింది. కళ్ళు లేని కబోదేం కాదు రాష్ట్ర ప్రజలు. ప్రతి ఒక్కళ్ళు చూశారు. ఆయన వెళ్ళి ఈవీఎం మిషన్ పడగొట్టడం, ఎరగొట్టడం అందరూ చూసారు. అడ్డొచ్చిన ఒక వ్యక్తిని బెదిరించడం, అడ్డొచ్చిన వాళ్ళందరినీ బెదిరించడం, అలా అన్ని రకాలుగా వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మినిస్టర్లు చేసిన అరాచకాలు మొత్తం ప్రతి ఒక్కళ్ళు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గమనించారు. ఈరోజు దొంగే వెళ్ళి దొంగని ఎబ్బెబ్బే ఈ దొంగ కాదు, ఎబ్బెబ్బే సచ్చీలుడు, అసలు అతనికి ఏమీ తెలియదు అని నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇచ్చాడు. నా మీద ఏ నేర చరిత్ర లేదు, నేను చాలా మంచాన్ని అని. అంటే పిల్లి పాలు తాగుతా తనెవరో చూడలేదు అనుకుంటా. గురువింద గింజ సామెత గుర్తొస్తుంది వీళ్ళని చూస్తూ ఉంటే అనమాట. ఎందుకంటే ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత అరాచకాలు చేశాడో, ఎన్ని అన్యాయాలు చేశాడో ప్రతి ఒక్కళ్ళు ఆ పక్కన పల్నాడు మాచర్ల ఏరియాలో అందరూ చెబుతున్నారండి. గవర్నమెంట్ స్థలాల మీద పార్టీ కార్యాలయాలు కట్టారా, వీళ్ళ సొంత గెస్ట్ హౌస్లు కట్టుకున్నారా? అసలు అయ్యన్న పార్టీ కార్యాలయాల్లో ఉన్నాయా? అసలు ఒక ప్యాలెస్ లాగా ఉన్నాయి. పార్టీ కార్యాలయాలు అందరూ కట్టుకోవచ్చు. అన్ని పార్టీలు కడతారు. బీజేపీ వాళ్ళు కడతారు, కాంగ్రెస్ వాళ్ళు కడతారు, టీడీపీ వాళ్ళు కడతారు, అక్కడ కేసీఆర్ వాళ్ళు కట్టుంటారు, అందరూ కట్టుంటారు. కాకపోతే ప్యాలెస్ లాగా ఎవరు కట్టరు. పార్టీ ఆఫీస్ అంటే ఎలా ఉంటాయండి? ఒక హాల్ ఉంటుంది, ఒక గెస్ట్ రూమ్లు ఉంటాయి, ఆఫీస్ వేరే, ఛాంబర్ వేరే ఉంటుంది, మనకు వచ్చిన వాళ్ళందరికీ ఏదో కాస్త టిఫిన్ టీలు ఇవ్వడానికి ఒక చిన్న కిచెన్ లాంటిది. అంతేకాని కింద ఒక పెద్ద పెద్ద హాల్స్, పైన ఒక 2 బెడ్రూమ్లు ఆయన ఉండటానికంట. అంటే ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి స్టే చేయటం కోసం పైన బెడ్రూమ్లు, కిచెను, హాలు, కింద ఒక పెద్ద హాల్స్, ఇవన్నీ ఎలా ఉందంటే ఒక ప్యాలెస్. ఒక్కొక్కటి కనీసం మినిమం 3 కోట్లు 4 కోట్ల రూపాయల ప్యాలెస్ లాగా ఉన్నాయి. ఎవరైనా నవ్వుతాడు అవి పార్టీ ఆఫీస్ అంటే. బాబు గారు ఏంటి ఆయన ఏంటన్నది ప్రజలందరికీ ఇప్పుడు తెలిసింది. అసలు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఉన్న తేడా ఒక్క నెల రోజుల్లో తెలిసిపోయింది అందరికీ. ఒక సైకో పరిపాలనకి, ఒక అనుభవజ్ఞుడైన ఒక మంచి పొలిటీషియను, ఒక విజనరీ లీడరు, ఒక ఎంతో తెలివితేటలను ఒక రాజకీయ నాయకుడికి పరిపాలనకి ఏమీ ఒక రకంగా చెప్పాలంటే చదువుకొని ఒక సైకో పరిపాలన, ఒక మూర్ఖపు పరిపాలనకి తేడా ఏంటన్నది ఈ నెల రోజుల్లోనే తెలిసిపోయింది. బాబు గారు వచ్చిన వెంటనే ఎంత ఇదిగా చక్కచక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ఏళ్ళలాగా వచ్చాక మేనమేషాలు లెక్క పెట్టట్లేదు. వెంటనే ఉచిత ఇసుక తెచ్చేశారు, అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసేస్తున్నారు. చూడండి, నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా పరిశీలించారు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ అంతా పరిశీలించారు. డ్యామ్ ఎంతవరకు జరిగింది, ఎంత కాపర్ డ్యామ్ ఎలా ఉంది, లేదా డయాఫ్రమ్ వాళ్ళు ఎంత పాడుగా చెడిపోయింది, ఎలా చేయాలన్న దాని అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిపుణులు వచ్చి వాళ్ళందరూ చూస్తున్నారు. అంటే ఎంత స్టెప్స్ ఎంత స్పీడ్గా తీసుకున్నారో చూడండి మీరు. అప్పటికే ఆఖరికి మన బాబు గారు మన ప్రచారంలో చెప్పారు కదండి, సూపర్ 6 పథకాలు, అలాగే ఆడవాళ్ళకి 1500 దాని గురించి వర్కౌట్ జరుగుతూ ఉంది. పింఛన్ 4000 ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ రావడం 7000 ఇస్తూ ఉన్నారు. ఆ 7000 కూడా ఒక పండగలాగా చేశారు. ఈ సైకోగాడు ఏదేదో అనేసారు వీళ్ళందరూ, సైకో మంత్రులు, సైకో మీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పింఛనే ఎలా పంచి పెడతామో చూద్దాం అన్నారు. ఇది చూడండి, సచివాలయ సిబ్బంది అందరూ ఎలా ఉత్సాహంగా వచ్చారో బయటికి. పార్టీ శ్రేణులు కూడా బయటకు వచ్చాయి, ఎంతో హుషారుగా తిరిగారు. ఒక పండగలాగా రాష్ట్రం అంతా ఒక పెద్ద పండగ చేసుకున్నట్టు చేసుకున్నారు. తీసుకున్న వాళ్ళు పండగ చేసుకున్నారు, ఇచ్చిన వాళ్ళు పండగలాగానే ఉంది. అలా అంత చక్కటి పరిపాలన అందిస్తున్నారు. కుక్కలు చాలా మోగుతూ ఉంటాయి రోడ్డు మీద, అందరూ కుక్కలు చాలా మురుగుతూ ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి అసలు ఏం చేస్తే పరిపాలనే తెలియని అజ్ఞానులు వాళ్ళు. పరిపాలన అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి బాబు గారిని వెక్కిరించాల్సిన పని లేదు అసలు. అలాంటివి అసలు ఎవరు లెక్కే చేయరు. అసలు చక్కగా ప్రభుత్వం వచ్చిన వెంటనే రండి, ప్రజలకి కందిపప్పు, రేషన్ బియ్యం అన్నీ ఇస్తున్నారు. నిన్న మన ఎమ్మెల్యేలు అందరూ ఇచ్చారు, మినిస్టర్స్ అందరూ ఇచ్చారు, మన గుమ్మిడి సుధారాణి గారు ఇచ్చారు, అక్కడ నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చారు, అందరూ ఇచ్చారు. అందరూ చక్కగా పంచిపెట్టి అందరూ ఇచ్చారండి మొత్తం నిత్యావసర సరుకులన్నీ కూడా. అంటే ఎంత ప్రజలకి ఎంత సేవ చేస్తున్నారో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చూడండి. ప్రజలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ దరిద్ర ప్రభుత్వం దిగిపోయింది అన్న అందరూ ఒక రకంగా చెప్పాలంటే ఊపిరి పీల్చుకున్నారు. ఇంతవరకు రాష్ట్రం ఒక చట్టంలో ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. ఆ చట్టం నుంచి ప్రజలందరూ బయటపడి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు, ప్రశాంతంగా బ్రతికారు, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, ఊపిరి పీల్చుకున్నారు, ప్రశాంతంగా తింటున్నారు, ప్రశాంతంగా పిల్లలకు పెడుతున్నారు, ప్రశాంతంగా తల్లిదండ్రులకు పెడుతున్నారు. చాలా చాలా ప్రశాంతంగా ఉన్నది. ఈరోజు ప్రతి వర్గము కూడా చాలా హ్యాపీగా ఉంది.